నమస్కారం. విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ గారికి డాక్టర్ రియాజ్ అహ్మద్ చేస్తున్న ఇంకొక విన్నపం. దయవుంచి పోలీస్ కమిషనర్ గారు మా విశాఖ నగర ప్రజల కోసం, ముఖ్యంగా చిన్నపిల్లల కోసం మీరు ఆలకిస్తారు మరియు పరిష్కారం చూపుతారని ఆశిస్తూ చేస్తున్న విన్నపం. కమిషనర్ గారు, మీకు చాలా నేను విషయాలు చెప్పాను. ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం, గత కొంతకాలంగా ఎన్నోసార్లు నేను చూస్తూనే ఉన్నాను, మెయిన్ ఆటోలు అండి. ఈ ఆటో వాళ్ళు ఎంతగా డే బై డే వాళ్ళు మరి చెప్పాలి అంటే చట్ట ఉల్లంఘన, ట్రాఫిక్ ఉల్లంఘన, ఎన్ని రకాలు ఉన్నాయో ఉల్లంఘనలు, అన్ని ఉల్లంఘనలు చేస్తున్నారండి వాళ్ళు. వాళ్ళ డ్రైవింగ్, వాళ్ళ సడన్ బ్రేక్స్ వేయటం, రోడ్డు మీద వెనకాల వచ్చేవాళ్ళు గుద్దేస్తాడు అంతే. వాళ్ళు చేసే, నిజంగా చెప్పాలంటే ఆటో వాళ్ళ మీద కనికరం చూపాలి అన్న జాలి కూడా ఉండట్లేదండి ఎవరికి, మనుషులకి. వాళ్ళ యొక్క మాట తీరు, వాళ్ళ యొక్క వర్డింగ్ ఎలాగుంటుందంటే అంత ఇదిగా మాట్లాడతారు. రెండోది, ఇప్పుడు మన నగరంలో వాళ్ళు ఎలాగైపోయారంటే ఈ ఆటో వాళ్ళు, అసలు వాళ్ళ గురించి చెప్పాలి అంటే ఎన్ని వీడియోలు కూడా సరిపోవు, వాళ్ళ గురించి రాయాలి అంటే ఎన్ని పేజీలు కూడా సరిపోవండి. కానీ అనుకోవచ్చు, పాపం ఆటో వాళ్ళు జీవించాలి కదండి, ఆటో వాళ్ళకి అలాగ అనకూడదు అని. 100కి 90 మంది ఆటో వాళ్ళు మంచోళ్ళు కాదండి, 10 మంది ఆటో వాళ్ళే మంచోళ్ళు. వాళ్ళ దగ్గర చాలా మంచితనం అన్నీ ఉంటాయి. కానీ ఈ మిగతా ఆటో వాళ్ళు చేసే పనుల వల్ల అందరికీ చెడ్డ పేరు వచ్చేస్తుంది. నేను చూస్తున్నాను కదండి, డైలీ నేను వాకింగ్ వెళ్తున్నప్పుడు ఎంత ర్యాష్గా వెళ్తున్నారంటే, నేనే ఎన్నోసార్లు వాకింగ్లో ఆ దేవుడి దేవుళ్ళ తప్పించుకున్నానండి వాళ్ళ దీని నుంచి. ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎన్నోసార్లు ఆ దేవుడు కాపాడాడు. అలాగే ఎంతమంది నేను సఫర్ అవుతున్నారో కళ్ళారా చూశాను. ఎంతమంది అయితే ఆడు ఇలా సర్రమని ఇలా వెళ్ళిపోయి నోటుకు వచ్చినట్టు తిడుతుంటారు ఎవరైతే ఆ బారిన పడిన వాళ్ళు, తురిటిలో తప్పించుకున్న వాళ్ళు. ఈ ఆటో వాళ్ళని నిజంగా దేవుడైనా కంట్రోల్ చేయలేడేమో అని అనిపిస్తుందండి. తర్వాత రెండోది, నిన్న నేను ఈవినింగ్ వెళ్తున్నప్పుడు, అదే వాకింగ్ చేస్తున్నప్పుడు, శివరామ స్వీట్ కొద్దిగా ఆపోజిట్ మీ ట్రాఫిక్ వ్యాన్ ఉంటుంది కదండి, ఎవరైనా వెహికల్స్ ఏమైనా రోడ్డు మీద పెడితే వాళ్ళు దానికి క్యాచ్ చేసి తీసుకెళ్ళిపోతుంటారు. ఆ సిబ్బంది ఒక 4-5 అందరూ అక్కడ చేస్తున్నారు. ఏదో షాపులు ఖాళీ, ఆ రోడ్ మీద పెట్టుకున్న ప్లాట్ఫామ్ మీద షాపులు పెట్టుకున్న వాళ్ళకి, రోడ్డును ఆక్యుపై చేసిన వాళ్ళకి ఏదో చెప్తున్నారు. ఆ టైంలో ఇండియన్ గవర్నమెంట్స్ నుంచి రాంగ్ రూట్లో వచ్చేస్తున్నారు. నేను అందులో ఒక అతన్ని మాస్క్ వేసుకుని ఉన్నాడు, ఒక ఐ థింక్ హెడ్ కానిస్టేబుల్ అయ్యి ఉంటారు ఆయన, ఏఎస్ఐ ర్యాంక్ కూడా ఉండదు. ఏమంటే చూశారు కదా మీ ముందే వాళ్ళు ఎంత రాంగ్గా వచ్చేస్తున్నారంటే, ఆయన ఎలా చూశాడు అంటే, ఎవరు నువ్వు నాకు చెప్పడం ఏంటి అన్నట్టుగా చూసి, నేను చెప్తున్నాను ఐఎమ్ టీఎస్సీ మెంబర్, ఎక్స్ మెంబర్ని, నేను ఒక డాక్టర్ని అన్నా కూడా అన్నట్టుగా ఇలాగా వెళ్ళిపోయాడండి లెక్క చేయకుండా. చూసారు, అది ఆ గర్వమే తినేస్తుందండి మనకి. అరే పోలీస్ ఆఫీసర్స్, ఐపీఎస్ వాళ్ళతోటి, కమిషనర్, డీజీ ర్యాంక్ వాళ్ళతో తిరిగాను నేను ఎంతోమందితోటి. మా ఇంటికి వచ్చారు, మా క్లినిక్కి వచ్చారు ఎంతోమంది. చూసారు, వీళ్ళ వల్ల చెడ్డ పేరు అందరికీ వస్తుందండి. కనీసం అయ్యో ఆయన ఒక జెంటిల్మెన్లా ఉన్నాడు, ఒక సీనియర్ సిటిజన్లా ఉన్నారు, ఆయన ఏదో చెప్తున్నారు, మనం వినాలని కూడా లేదు. నువ్వు నాకు చెప్పడమా, ఇలా చూసి సీరియస్గా అన్నట్టు వెళ్ళిపోయాడండి. ఇంకా నేను ఎవరికి చెప్పాలండి? ఈ మధ్యకాలంలో నేను చూశానండి, అదే మా హార్బర్ సిఐ గారు, ట్రాఫిక్ సిఐ షణ్ముఖ్ అండి ఆయన పేరు, మొన్న కూడా నేను చెప్పడం మర్చిపోయాను. షణ్ముఖ్, హీఈస్ #1 జెంటిల్మెన్ అండి. ఆయన లాస్ట్ ఇయర్ కూడా కనక మహాలక్ష్మి ఉత్సవాల టైంలో నేను కొన్ని ఆయనకి సజెషన్స్ చెప్పాను. సిఐ గారు ఇలా చేస్తే చాలా బాగుంటుంటే, పాప వెంటనే ఆయన రియాక్ట్ అయ్యి వెంటనే చెప్పినవి అన్నీ అక్కడ కానిస్టేబుల్ పెట్టండి ఇక్కడ అంటే చేసి ఈ ఇయర్ కూడా అమ్మవారి ఉత్సవాలు ఆయన ఎంతో కోఆపరేట్ చేశారండి. అది మన కోసం కాదు కదండి, పబ్లిక్ కోసం మనం చెప్తున్నాం. ఒక సిటిజన్ రెస్పాన్సిబిలిటీ కూడా అది. అలాగే వినటం అనేది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ అది. కానీ మేము వింటాం ఏంటి, మేము మా కమిషనర్ మాటే వింటాము, మేము ఆ దేవుడు చెప్తేనే లెక్క చేయము అన్న ధోరణి ఉంటే ఇంకా ఎవరేం చేయగలరండి, ఎవరేం చెప్పగలరు? ఏమని చెప్పలేము కూడా మనం. చూడండి, నిన్న అతను మరి ఏఎస్ఐ కానిస్టేబుల్ ర్యాంక్ నాకు తెలీదు, మొహానికి మాస్క్ వేసుకొని ఉన్నాడు. ఎలాగా కేర్లెస్గా ఏదో
ఇంకా ఏదో ఇంకా అసలు బాబోయ్ నా పరువే పోతే నీతో మాట్లాడితే అన్నట్టుగా అండి వాళ్ళ బిహేవియర్. ఏంటో మరి నిజంగా ఆ డ్రెస్ వేసుకుంటే దేవుడు అలాగ ఎందుకు పెట్టాడో కానీ ఆ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో కొంతమంది నాట్ ఓన్లీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ. అఫ్కోర్స్ మనకి అది అనవసరం లేండి. అది కమిషనర్ గారు ఆటో వాళ్ళ మీద ఉక్కుపాతం మోపాలండి మీరు. అంటే కనీసం వాళ్ళకి భయపడేటట్టయినా చెయ్యాలి. వాళ్ళలో ఒక రకమైన ఇది ఏంటంటే మేము ఫలానా తాలూకా, ఫలానా పార్టీ తాలూకా, ఎమ్మెల్యే గారి తాలూకా, లేకపోతే ఆ నాయకుడి తాలూకా, ఈ నాయకు ఇవి చెప్పేస్తున్నారండి వాళ్ళు. చెప్పుకోవడం, తప్పించుకోవటం. ఎన్నాళ్ళండి ఇంకా అలాగైతే దేశం బాగుపడుతుంది? ఇంకా దేశం బాగుపడుతుంది కదా అలాగంటే. మనకి ప్రజల సౌకర్యం అనేది చూడాలి. చూడండి పండగ సీజను నిన్న కూడా ఒక ఇది దస్పల్లా గేట్ దగ్గర ఆపోజిట్గా కారు అడ్డుగా పెట్టేసి రోడ్ మీద మాట్లాడుకుంటున్నాడు అతని సెల్లో. అతను అంతే, అంత బిజీ రోడ్లో. ఎవరికైనా చెప్దామంటే ఎక్కడ నాకు ఒక్క కానిస్టేబుల్ కనపడలేదు. చెప్పినా వినరండి వాళ్ళు. నిన్న కూడా అంతే, అది సిఎంఆర్ సెంట్రల్ ఆపోజిట్ పెట్రోల్ బంక్ ఉంది కదండి, అక్కడ అంతే, ఒక్క కానిస్టేబుల్ లేడు. ట్రాఫిక్ జామ్ అయిపోయి అరగంట సేపు అలా చూశానండి నేను. ఎంతమంది పాపం ఎలా సఫర్ అవుతున్నారో చిన్న పిల్లలతోటి వాళ్ళతోటి. మరి అంత ఇదిగా చెప్పినా మరి ఎందుకు పట్టించుకోవట్లేదో, మరి మీ నోటీస్కి ఇది వీడియో వెళ్తుందో లేదో. మరి అది కాకుండా ఏడీసీపీ గారు నోటీస్ పంపిస్తున్నాను, కనీసం డాక్టర్ గారు మేము చూసామండి అని చెప్పి ఎవ్వరూ పెట్టరు, ఒక్క షణ్ముఖ్ గారు తప్ప, అదే మా ఏరియా ట్రాఫిక్ సిఐ గారు తప్ప. మరి ఎందుకు ఇలాగా చేస్తున్నారో అర్థం కావట్లేదండి. అంటే ఏంటి కేర్లెస్నెస్సా, లేకపోతే నువ్వు నాకు చెప్పేవాడివా, అంతటి వాడివా, అది ఇదా, ఇది పోవాలండి మనకి, ఈగోయిజం. ఎనీహో పోలీస్ కమిషనర్ గారు ఆటో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోండి. ప్రజల కోరికండి, ప్రజలు ఎలా వింటున్నాయి అన్నీ నేను ఈ వీడియో రూపంలో మీకు చెప్పగలుగుతున్నాను. నేను ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే ఎన్నో దగ్గర 25 years నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న సాన్నిధ్యంతో, సంబంధంతో ఇలా విజిటింగ్ కార్డ్ పంపిస్తే ఏ కమిషనర్ అయినా సరే వెంటనే పిలిచి మాట్లాడతారండి. అంత మంచితనం, అంత ఇది నేను సంపాదించుకున్నాను. మైత్రి అవార్డు తీసుకున్నాను, బెస్ట్ అవార్డు, బెస్ట్ మైత్రి మెంబర్ అవార్డు, బెస్ట్ ట్రాఫిక్ ఇది దేవేంద్ర గౌడ్ గారి దగ్గర నుంచి. అసలు నేను ఇలాగ కంప్లైంట్ పెడితే సెకండ్స్ మీద అది బాగా అయిపోయేదండి, ఎప్పుడు అది ఆ సమస్య పరిష్కారం అయిపోయేది. కానీ ఈసారి ఎన్ని చెప్పినా ఒక్కటి కూడా అమలు కావట్లేదండి. మరి అది తప్పు ఎవరిదా అన్నది మరి ఆ దేవుడికి తెలియాలి, పోలీస్ కమిషనర్గా మీకే తెలియాలి. నేను ఇలాగ ఇంత డేరింగ్గా ఇలాగ మాట్లాడి మీకు పెడుతున్నందుకు తప్పుగా భావించొద్దు అని కూడా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోలీస్ కమిషనర్ గారు, వన్స్ అగైన్ సేవ్ అవర్ విశాఖపట్నం సిటీ ఇన్నోసెంట్స్ లైఫ్స్, మెయిన్లీ చిల్డ్రన్స్ లైఫ్స్. మనం చెప్పాను కదండి, త్రుటిలో ఆ అయ్యప్ప మాల వేసుకున్నవాడు రాంగ్ రూట్ వల్ల 2 పిల్లలు ఆన్ ది స్పాట్లో చచ్చిపోతురు, కానీ దేవుడు కాపాడాడండి. సో తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ, ఈ ఆటో వాళ్ళ మీద ఉక్కుపాదం మీరు మోపాలేంటి అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రజల తరపు నుంచి కోరుకుంటూ నమస్కారం. గాడ్ బ్లెస్ అస్ ఆల్.